చెప్పే మాటలకు చేసే పనులకు సంబంధం లేక ఉండడం అంటే దీన్నే చెప్పాలి. ఆంధ్ర వోళ్ళు అదృష్టమో ఇంకా ఏమో కానీ ఏపీని పాలించే ముఖ్యమంత్రి ఎవరైనా సరే చేతిలో పవరుంటే ఆంధ్రాలో ఉండడం, అది కాస్త లేకుంటే ఏపీలో లేకుండా పోవడం ఒక అలవాటుగా మారింది. విభజన జరిగిన పుష్కరమవుతోంది. అయినా పరిస్థితిలో మార్పు రాని దుస్థితి. ఆంధ్ర వాళ్లకు ఇంతకు మించిన దౌర్భాగ్యం ఇంకేముంటుంది? తాము పాలించిన రాష్ట్రంలో ఉండకుండా వేరే రాష్ట్రంలో ఉండడానికి వెళ్లడం దేనికి నిదర్శనం? తమ చేతిలో అధికారం ఉన్నా లేకున్నా రాష్ట్రంలోనే ఉండాలన్న ధ్యాస లేకుండా అధికారం చేజారినంతనే మకాంను ఏపీకి దూరంగా ఉండే మహానగరాల్లో ఉండిపోవడం ఒక అలవాటుగా మారింది. 2014 నుంచి ఇదే పరిస్థితి. తమ చేతిలో పవర్ ఉన్నా లేకున్నా ఏపీ ప్రజల చెంతనే తామున్నామన్న భావన కలిగించే విషయంలో అటు జగన్ ఇటు చంద్రబాబు ఇద్దరూ ఫెయిల్ అయ్యారని చెప్పాలి. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న జగన్ ఓటమి తర్వాత నుంచి బెంగళూరులోనే ఉంటున్నారు. అప్పుడప్పుడు చుట్టం చూపుగా ఏపీకి వచ్చి వెళుతున్నారు. తాజాగా తాను ప్రాతినిధ్యం వహించే పులివెందుల నియోజకవర్గానికి వచ్చిన ఆయన 3 రోజుల పాటు ఉన్నారు. గురువారం సాయంత్రం తిరిగి బెంగళూరులోని తన నివాసానికి వెళ్లిపోయారు. తాను ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాటి విపక్ష నేత చంద్రబాబును ఉద్దేశించి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ తరచూ వేలెత్తి చూపేవారు. విపక్ష నేత రాష్ట్రంలో ఉండరని, చుట్టం చూపుగా ఏపీకి వచ్చిపోతారని, హైదరాబాద్లోనే ఉంటారని ఎద్దేవా చేసేవారు. అప్పట్లో చంద్రబాబును ఉద్దేశించి అన్ని మాటలన్న జగన్ ఇప్పుడు తానేం చేస్తున్నట్టు అన్నదే ప్రశ్న. 2014 రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తే వైసీపీ పరాజయాన్ని మూటగట్టుకుంది. అప్పట్లో జగన్ హైదరాబాద్, బెంగళూరులోనే ఎక్కువగా ఉండేవారు. ఏపీలో తక్కువగా ఉండేవారు. 2019 ఎన్నికల కాస్త ముందొచ్చేసరికి అమరావతిలో సొంత ఇల్లు కట్టుకుని ఆయన అక్కడకు షిఫ్ట్ అయినట్టు పేర్కొన్నారు. ఇక 2019లో బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చి 5 ఏళ్లు అమరావతిలోనే ఉండేవారు. అప్పుడు విపక్ష నేతగా ఉండే చంద్రబాబు ఏపీలో ఉండకుండా హైదరాబాద్లో ఉండేవారు. జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా అదే పరిస్థితి. 2024 ఎన్నికల నాటికి పవన్, జగన్ ఇద్దరూ అమరావతి ప్రాంతాల్లో సొంతింటిని నిర్మించుకున్నారు. విపక్షంలో ఉన్న జగన్ ఇప్పుడు అమరావతిలోనే సొంతిల్లు ఉంచుకుని కూడా ఎక్కువ సమయం బెంగళూరులో ఉండడం దేనికి నిదర్శనం? ఇదంతా ఒకెత్తైతే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఇద్దరూ వారాంతమైతే చాలు హైదరాబాద్కు వెళ్లిపోతున్న పరిస్థితి. అధినేత ఎవరైనా సరే ఏపీకి ఒక గెస్ట్ హౌస్ మాదిరిగా ఉంటోంది తప్ప వారికి సొంతిల్లు మాదిరి ఉండట్లేదు. ఈ పరిస్థితి రాజకీయ అధినేతలు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈసారి ఎన్నికలకు ముందు పార్టీ అధినేతలు తమ పార్టీ పవర్లోకి వస్తే తామిచ్చే వరాల చిట్టాను విప్పుతారు. అందులో తాము అధికారంలో ఉన్నా లేకున్నా ఏపీలోనే ఉంటాం తప్పించి టూరిస్టుల మాదిరి హైదరాబాద్, బెంగళూరుకు వెళ్లమన్న హామీ ఉండేలా ఆంధ్ర వాళ్లు డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది.